చాలా కేసులు అలాగే పెండింగ్ లో నాంతా ఉంటాయేమో తేలవు కదా. నానేదే ఉంది, రాష్ట్ర పోలీసులు చూడాలి. రాష్ట్ర పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా, అధికార పక్షానికి అనుకూలంగా ఉంటారు. ఇదంతా ఇక్కడ ఏంటంటే మీకు ఒకటేనండి, రాష్ట్రంలో పేపర్ హెడ్డింగ్లలో ఘనంగా జరుగుతున్నట్టు, అంతా పద్ధతిగా జరుగుతున్నట్టు ఉండాలి. కింద జరిగేవన్నీ జరిగిపోతా ఉండాలి. నీతులు అనేది చెప్పడానికే ఉండాలి, ఆచరించడానికి ఉండవు. అధికారులకు కూడా బాబు వార్నింగ్ ఇస్తున్నారా ఈ మధ్య? అది అందరు అధికారులకునా లేదంటే కొందరు అధికారులకు మాత్రమే? ఎందుకంటే పదే 95 నాటి బాబుని చూస్తారు, 95 నాటి బాబు మళ్ళీ వచ్చేసారు అని ప్రచారం చేయడం కూడా ఏంటి రాజకీయం? హెడ్డింగ్ల కోసమే మాట్లాడతాడు ఆయన. ఆచరణలో ఆ హెడ్డింగ్ పూర్తి విరుద్ధంగా ఉంటది. ఇప్పుడు ఒక హెడ్డింగ్ హోంశాఖని ఆయన చేసినప్పుడు రాజకీయ కక్ష సాధింపులు ఎట్టి పరిస్థితులు అనుమతించద్దు, శాంతి భద్రతలు కాపాడాలి, నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను, ఇంతకుముందు సైకో పాలన లాగా సాగింది. ఇదంతా మామూలుగా బయట స్టేజ్ మీద ఎట్లాంటి ఉపన్యాసం ఇచ్చారో అదే ఇచ్చారు. అంతా బానే ఉంది. రాజకీయ జోక్యాన్ని నేను సహించను అన్నారు. మరి రాజకీయ జోక్యం లేకపోతే తాడిపత్రిలో ఏం జరిగింది? రాజకీయ జోక్యం లేకపోతే పెద్దిరెడ్డి దగ్గర ఏం జరుగుతూ ఉంది? రాజకీయ జోక్యం లేకపోతే తలకాయలు ఎందుకు బదులుతున్నాయి? మరి అక్కడ రాజకీయ జోక్యం ఉన్న చోట శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? అశాంతి, అభద్రత, ఈ రెండింటికి కారణం ఏంది? ఎవరు? సొంత పార్టీ వాళ్ళే. మరి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఈయన ఏమన్నా మానిటర్ చేశారా? ఏమయ్యా తాడిపత్రిలో ఏంది రాని లేదంట, నీకు ఏమన్నా సెన్స్ ఉందని అక్కడ పోలీసులు ఏమన్నా అడిగారా? లేకపోతే పెద్దిరెడ్డిని వాళ్ళ నియోజకవర్గానికి వస్తే నువ్వే ఆపుతావయ్యా, అదేం పద్ధతి అని అడిగారా? లేకపోతే కనుక తలకాయ పగిల కొట్టిన చోట ఇప్పుడు రషీద్ ఎవరిదో అక్కడ ఎస్పీని పిలిచి ఏమయ్యా ఏంటిది అని మాట్లాడారా? సమీక్షించారా? సుబ్బారాయుడు మర్డర్ గురించి సమీక్షించారా? లేదు కదా. అంటే అర్థం ఏంటి? అక్కడ హెడ్డింగ్ లో చూసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయి, ఏ రాజకీయ కక్షలు ఒప్పుకునే రకంగా చంద్రబాబు గారు అని ఫీల్ అవ్వాలి. వార్తలో చూస్తే అసలు అవి రాకుండా, ఇప్పుడు ఈనాడు జ్యోతిలో వస్తేనే వార్త, అట్లా ఈ రావు. వచ్చినా చాలా నార్మల్ ఒక కేసు లాగా, ఇప్పుడు సుబ్బారాయుడిదే ఉందనుకోండి, అందులో వాళ్ళిద్దరూ ఇంకొక ఎవరో శ్రీనివాసరెడ్డి అని అతనికి ఘర్షణ ఉంది, ఆ కారణంగా చంపారని రాసుకొస్తారు. అంటే ఇక అదే ప్రపంచంలో బ్రతకాలి మనం. అంటే వాస్తవంలో నుంచి కంప్లీట్ గా ఆ పత్రికలు సృష్టించే ఆ లోకంలోనే బతకాలి మీరు. అంటే త్రిశంకు స్వర్గంలో బ్రతకాలి మీరు. అలా బ్రతికుతానంటేనే మీకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. కొంత మంది అధికారులు మాత్రమే టార్గెట్ అవుతున్నారా బాబు గారికి? ఎందుకంటే మొన్నటి వరకు శ్వేతపత్రాలు విడుదల చేసినప్పుడు కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కొన్ని లెక్కలు తీసుకున్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్లు ఇవ్వలేకపోయారు అధికారులు, అలాంటి వాళ్ళని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా అటువంటిది ఏమైనా కనిపిస్తోంది? అట్లా రిపోర్ట్లు ఇవ్వలేని అధికారులు అని కాదు, ఆనాడు అనుకూలంగా రిపోర్ట్లు ఇవ్వలేని ఇంకా వీళ్ళు ఏం చేయలేరు. అది బేసిక్ గా ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలి అంటే ఇవాళ అధికారులందరికీ ఒకటి అర్థమైపోయింది, తప్పుడు పనులు చేస్తే రేపు పొద్దున తాము వెళ్ళి కోర్టుల చుట్టూ తిరగాలి, లేదా తమ ఉద్యోగాలు పోతాయి. తాము ఎవరి కోసం చేయాలి వాళ్ళ జీవితాలు త్యాగం? ఇప్పుడు తెలుగుదేశం హయాంలో కొంతమంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొంతమంది బాగా క్లోజ్ గా మెలిగిన వాళ్ళు అరెస్ట్ లో, జైల్లో, కేసులో, సస్పెన్షన్ లో ఎదుర్కొంటున్నారు.